బోత్. తెంకు కూడా వాడాం, బడుగు కూడా వాడాం. ఎన్టీఆర్, నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమన్నా రెడీ చేశారా? ఇది సార్ అది జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? అది సో జరుగుతుంది, మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివಣ್ణ గారి యాక్చువల్ వెళ్ళాను. సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏం అయింది షూట్ చూసా ఆయనకి, ఐ హ్యావ్ షోడ్ హిమ్. దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు ఒక గెస్ట్ అపిరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని. సో హీ లవ్డ్ దట్ షోరీల్ అండ్ గీతమ్మ గారు, దాని తర్వాత శివಣ್ణ బోత్ అగ్రీడ్. అండ్ సడన్ హీ కేమ్ టు షూట్. అది ఆ షూట్ అన్నీ మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత మీరు చూసండి, యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్గా హీ హాజ్ మేనేజ్. అండ్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని అది ఎలా చేయాలి అదన్నీ హీ లర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్. రవి గారు, థ్యాంక్స్. ఇలాంటి మూవీస్కి CGI వర్క్ అంటే చాలా ఉంటుంది. సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు? ఇది మన చేతిలో ఎంత అవుతుందో, సో ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు. సో స్టోరీని ఏం చెప్తారు, జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవుతుందో సో అంతవరకు మనం చేసాం యాక్చువల్లీ. ఓవర్ VFX మన చేతిలో అంత శక్తి లేదు. సో బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నేను కాన్ఫిడెంట్గా ఏం చేస్తాను. మ్యూజిక్ యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే మోడర్న్ లేకుండా మన రీజనల్ సౌండ్ ఇంత బాగుందని, ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్నీ మన రూరల్ ఇన్స్ట్రుమెంట్ యక్షగానంలో మద్లే అండ్ చండే. దిస్ టూ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్, అదన్నీ మనం రికార్డ్ చేసుకొని ఐ హ్యావ్ గివన్ టు మై US టీమ్ అండ్ దే ఆర్ ప్రాసెస్డ్ ఇట్. అది విన్నిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఏదో చేస్తామని. సో అంత ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్, ఏం చెప్తారు, రా సౌండ్స్ అన్నీ మన రూరల్లో ఉంది. సో అదన్నీ యూ కాంట్ ఇమాజిన్, అంత సౌండ్ అన్నీ సూపర్గా ఉంది. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు వీరచంద్ర